హాయ్ గైస్, మనం అయితే ఒక ఐటమ్ చేయబోతున్నాం. దీంతో మరమరాలతో చేయబోతున్నాం ఒక ఐటమ్. ఐటమ్ ఏంటంటే అంటే మిర్చిలు అనమాట. ఓకే, మన స్టైల్లో మిర్చి ఎలా ఉంటుందో చూపిద్దాం. దీనికోసం మనం ఒక బౌల్ తీసుకోవాలి అండ్ దీని అయితే చింపుకోవాలి. మనం ఏమన్నా స్నాక్స్ తెచ్చుకున్నాం అనుకో, అవి మన ఇంట్లో ఎక్కడ పెట్టామో మర్చిపోతాం కదా. ఇప్పుడు వరకు వీటిని ఎత్తుకుని వీడియో స్టార్ట్ చేశాను అనమాట. మా మమ్మీ వీటిని ఎక్కడ పెట్టారో మర్చిపోయారు. సో చాలాసేపు వెతికిన తర్వాత మాకైతే కనిపించినాయి అనమాట. సో దాన్ని సైడ్ పెట్టేసి, సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా దీంట్లో? ఆఫ్టర్నూన్ చేసుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు అయితే ఈ మరమరాల్లో వేస్తున్నాను. దయచేసి మీరు షాక్ అవ్వద్దు, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, పప్పునైతే దీనిలో వేసేసుకుని కారం, ఐ థింక్ కనిపించట్లేదు. ఓకే, కారం, సాల్ట్ అండ్ లాస్ట్కి వచ్చేసిన కొంచెం మసాలా. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్స్ చేసి మిక్సింగ్. చాట్ని ఎప్పుడు స్పూన్తో కలపకూడదు. ఓకే, స్టైల్గా ఉంటుందని స్పూన్తో కలుపుతున్నాను, బట్ హ్యాండ్తో కలిపితేనే చాట్ టేస్ట్ వస్తుంది. సో లెట్స్ మిక్స్. ఇలా మీరు కూడా ట్రై చేయండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇక్కడ నాకు తెలిసి ఇంకా పప్పు వేయొచ్చు. సో వేద్దాం. చూస్తాకైతే ఇలా ఉంటుంది. సేమ్ చాట్ ఫీలింగ్గా వస్తుంది మీకైతే. చాట్ తిన్నట్టే ఉంటుంది, తిన్నట్టేగా చాట్ కాబట్టి ఇది చాట్ లాగే ఉంటుంది. కొత్తిమీరతో పైన వేసుకుని వదిలే, నేనే చూపిస్తా. ఇలా అయితే ఉంటుందబ్బా చాట్ అయితే. తినేద్దాం, టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఏదో తగ్గింది, అది నిమ్మకాయ. సో చాట్ ఫినిషింగ్ అయితే మనం నిమ్మకాయ అయితే కలుపుకోవాలి ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. నిమ్మకాయ పక్కన పెట్టాను, టేస్ట్ చూడొచ్చుగా. నా రెసిపీని చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.